భావన శరీరంలోకి నేను ప్రేమిస్తున్న మీరా ఆత్మను రప్పించి మీరా నేను శారీరకంగా కలవబోతున్నా. అది చాలా తప్పు సుందర్. ఇంకో అమ్మాయి శరీరంతో ఆడుకోవద్దు. నువ్వు ప్రేమించిన అమ్మాయి మాత్రమే నీది. ఇంకో శరీరం నీది కాదు. నీది కానిది ఏదైనా నీకు అందదు. అందం దానికోసం అంతం వైపుకెళ్లకు. గురుజీ గురుజీ గురుజీ, ఆత్మని శరీరంలో కనిపించే విద్యని మీరే నేర్పించారు. అందుకే పూర్తిగా నేర్పించలేదు. ఎందుకు? అందం దానికోసం. అంతం వైపుకెళ్లకు. లేదు లేదు, మీకు తెలుసా? గురుజీ, దయచేసి నాకు నేర్పించండి. సుందర్, మీరంతా ఒక్కసారి వదులు, వదులు. అది నేను ఎవరి మీద వాడను. గురుజీ, నువ్వు నేర్చుకునే దయచేసి నాకు నేర్పించండి. చేస్తున్నావు గురుజీ, అందుకే. గురుజీ గురుజీ, సుందర్, నీకు పూర్తిగా నేర్పడం జరగదు. గురుజీ. ఎందుకో తెలుసా సుందర్, నీకు చనిపోయిన వాళ్ళ ఆత్మలతో మాట్లాడే విద్యను మాత్రమే నేర్పాను. కానీ నాకు బ్రతికున్న వాళ్ళ ఆత్మలతో కూడా మాట్లాడడం తెలుసు. నీ ఆత్మతో మాట్లాడడం కూడా తెలుసు. నీకు చాలా ఇష్టమైంది ఏది? స్వార్థం. ఎందుకు? స్వార్థం చాలా స్వచ్ఛమైంది గురుజీ. స్వార్థం కోసం ఏమైనా చేస్తావా? చేస్తా. నన్ను కూడా చెప్తావా? గురూజీ, there is no death, only change of words. మీరు చెప్పిందే. మీరా, నేను, నువ్వు ముగ్గురం ఒకటే. రవినే ఈ పని చేశాడని నమ్మేసింది. వాడి మీద కోపం, నా మీద చాలి ఒకేసారి వచ్చింది. నేనే పెళ్లి చేసుకుంటానంటే ఒప్పేసుకుంటుంది. అప్పుడు ముగ్గురు హ్యాపీగా ఉండొచ్చు కదా మీరా? మీరా, ఒకసారి చేసుకుందామా? బాగుంటుంది. మీరా మీరా మీరా, నేను సుందర్, నీ సుందర్. మీరా, మగాళ్ళంతా మగాళ్ళే, మనుషులు కారు. ఆడదాని దగ్గర నీకు శరీరం తప్ప ఇంకేది ముఖ్యం కాదు. కానీ నేను అలా అనుకోలేదు. ఆత్మను ప్రేమిస్తున్నావంటే గొప్పగా ఫీల్ అయ్యాను. మీరా ఆత్మ ఎప్పుడు నాలో రాలేదు. నేనేం చేశాను? ఇది ద్రోహం. వదలు, వదలు. నేను తాగలేదు. నేను తాగాను. బావునా, నా మాట విను. బావునా, నన్ను వదిలేసి వెళ్ళిపోకు. అవసరాన్ని తీర్చుకోవడానికి రోడ్డు మీద చాలా మంది బజార్ మనుషులు ఉంటారు. వాళ్ళని తెచ్చుకో. ఇది ప్రేమ కాదు, పిచ్చి, సెక్స్ పిచ్చి. ప్రేమను సెక్స్ ను ఒకేలా చూడకు. సెక్స్ లోనూ ప్రేమ ఉంటుంది, సెక్సే లేని ప్రేమ కూడా ఉంటుంది.
సార్ నాకు కావాల్సిన సార్ ఒక్క నిమిషం. హలో, ఎవరు? ఎవడో మేడం, నేను తెలియదు. మేడం. చిరలేదు పోమా. అయ్యో ముష్టోనే మర్చిపోయారు అప్పుడే. ఆ రోజు మేడం మీద పైకి వచ్చారు, బయట తీశారు. ఏం మాడుతాను, మీరు అప్పుడు లేరు సార్. అది రోడ్ మీదకి వచ్చేస్తున్నారు పిచ్చోళ్ళంతా. మూకుడు మేడం మొహమాట పడిందా? ఉన్నావమ్మా మధ్యలో, నేను నీటైతే షట్టర్ ఓపెన్ చేస్తుంది. శాంతంగా పని చేసుకుని ఎవరు కూడా. రవి, ఈ రోజు నీకు జెండు అమ్మా, రెడ్ లైట్ ఏరియా తల్లులారా, మీరు కొవ్వెక్కి చేస్తున్నారు అనుకున్నానమ్మా. అమ్మో, మీ కాళ్ళకి నమస్కారం. అమ్మో, మన వల్ల కాదు, జంప్ అయిపోవాలి. ఈ అమృతాంజలు ఆ అమ్ముతోనే బెటరు. అమ్మా, వచ్చావా? టెంప్ట్ అయ్యాను కదా, వస్తావు. మేడం, నిద్రలో ఉండేవాడు కాబట్టి కలవ నిజం తెలియక కమిట్ అయిపోయేవాడిని. మేడం, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. మన ఇద్దరం ఒకటే ప్రొఫెషన్, మాట్లాడుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ తిండి బాగుంటుంది, జాతర అయింది, ఇప్పుడు డేంజర్. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. నాతో మాట్లాడదు, అయిపోతే పట్టు తగ్గినట్టు ఎంత చెప్పురా. అసలేం జరుగుతుందిరా ఇక్కడ? ఏం మాట్లాడుతున్నావు? వాడు రూమ్ రెడ్ చేశాడు, కడుపు రగిలిపోతుంది. రవి, ఎవరిని నమ్మాలో ఏది నమ్మాలో అర్థం కావట్లేదు. అవునా, ఏడోకు. మంచోళ్ళం అని చెప్పం గాని సుందరం లాంటి శాడిస్లం కాదు. రవైతే అస్సలు కాదు. జరిగిందంతా కన్ఫ్యూషన్ అయితే
వీడి పరిస్థితే అస్సలు అర్థం కావడం లేదు. ఉమ్, వీడు టెంప్టై చూసిన ప్రతి పిల్ల వీణ్ణే వెతుక్కుంటూ వచ్చి రేప్ చేయడం ఏంటి? సుందరంలాగా నీకు కూడా మంత్రాలవి వచ్చా? తప్పంతా నాదేనండి. నా వీక్నెస్కి ఏ అమ్మాయిని చూసి టెంప్ట్ అయినా తప్పులేదు. కానీ నా ప్రాణాలు కాపాడడానికి వచ్చిన మిమ్మల్ని చూసి ఆ టైంలో టెంప్ట్ అవడం నిజంగా నాకే అసహ్యంగా ఉంది. ఛీ! అంతా నా కర్మ. మీరు కల్లోకి వచ్చినప్పుడు మాత్రం ఈ ఒక్క కళ నిజమైతే బాగుండు అనుకున్నా. కానీ అది కళ కాదని ఇప్పుడే తెలిసింది. సారీ మేడం, కానీ నా ప్రేమ మాత్రం నిజమే. ఏ ఉండు, నేను కూడా నీతోనే ఉంటాను. నా మీద కాలేసుకుని పడుకుంటావు, ఎక్కడెక్కడో చెయ్యేస్తుంటావు. మరి నేనెప్పుడు కల్లోకొచ్చినట్టు నువ్వు చెప్పనే లేదే? ఎందుకు? ఏంటి రీజన్? ఆ భావనా, ఒక నిమిషం. సార్ కాస్త వస్తారా? జరుపుకోవే. నువ్వే చేస్తావు, తీసుకెళ్ళి. రేయ్, కళా అని చెప్పి కథ నా గురించి నీకు తెలుసు కదా రాదా? చివరిదాకా ఎవరు మగాడి చెయ్యి పడకుండా బతికేద్దాం అనుకున్నాను. నీ వల్ల మొత్తం చెడిపోయింది. నేను సుందర్, ఒక్క నిమిషం నేను మాట్లాడేది. నా కోరికలో సెక్స్ మాత్రమే ఉంటే గర్భంతో ఉన్న నిన్నడగను. నాకు సెక్స్ కావాలి, ప్రేమతో కూడిన సెక్స్ కావాలి, లేదా చావు కావాలి. నీ చావు నవ్విన అదే ప్లేస్లో నా చావు నాపడానికి వస్తే నేను బతుకుతా. నా చావు బతుకులు ఇప్పుడు నీ చేతుల్లో. ఏదైనా నాకు ఇష్టమే. సరే ఏడోకు, కళ్ళు తుడుచుకోనరా. ఏదోటి మేనేజ్ చేద్దాం. మన మాటలు విన్నట్టుంది. భావన వెళ్ళిపోయింది. తెలియకుండా నేను చాలా మంది జీవితాలతో ఆడుకుంటున్నాను రాదా. రే, ఇందులో నీ తప్పేం లేదు బే. ఎక్కడో ఏదో జరుగుతుంది, అదైతే కన్ఫర్మ్. నీ వీక్నెస్ తెలిసిన వాళ్ళు ఎవరో నీతో బాగా ఆడుకుంటున్నారా కదా? నాతో ఆడుకుంటే ఎవరికేం వస్తుంది రాదా? ఆ సుందరంగాడి గురించి భావన ఏం చెప్పిందో విన్నావుగా? ఎవరేం చేస్తున్నారో నాకు అనవసరం. భావనను కాపాడుకోవాలి. నేరుగా వెళ్ళి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడిపోతాను. ఏం జరిగితే అది జరుగుతుంది. రే రే రవి, అమ్మో, భావన, నువ్వు వచ్చా కూడా నేను ఎందుకు చావాలి? ఆలోచించు. నా చావు నీకు ఇష్టమా కష్టమా అని తెలుసుకోవడానికి దూకాను. నా కోసం ఏడుస్తున్నావా? అయితే నా కోరిక నీకు ఇష్టమే. రా. ఎందుకు ఇలా చేస్తున్నావు? నా మీద నీకు నిజంగా ఇష్టం లేదు.
నువ్వు ఏడుస్తున్నావంటే నా మీద నీకెంత